మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద లగచర్ల రైతులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నిరసన చేపట్టారు. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైలులో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేశారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. రైతన్నలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నలభై రోజులైనా బెయిల్ ఇవ్వకుండా రకరకాల కేసులు పెట్టి వాళ్ళను పర్సనల్గా విచారించాలని చెప్పి పిటిషన్లు వేసి బెయిల్ రాకుండా చేసి చివరకు హాస్పిటల్ పాలైనా కూడా వదిలిపెట్టట్లేదు. హార్ట్ అటాక్ వస్తే కూడా ఒక టెర్రరిస్ట్ మాదిరిగా టెర్రరిస్ట్గా ఇచ్చినట్లు బేడీలు వేసి మరి బేడీల మీద గుంజుకొని వచ్చి చికిత్స చేయించారు. ఇది ఎక్కడైనా దేశంలో ఉందా? మీరు ఏం చేయదలుచుకున్నారు? రైతులందరినీ కాల్చాలనుకున్నారా? జైల్లో చంపాలనుకున్నారా? ఇంకా ఎన్ని రోజులు పెట్టాలనుకున్నారు? ఎన్ని రోజులు పెట్టాలనుకున్నారు జైళ్ళల్లో? రైతుల గురించి ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, రైతుల మీద కేసులు పెడుతున్నారు. దాని జరగలేదని కలెక్టర్ చెప్తే కూడా మీరు అమానుషంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజల నుంచి తిరుగుబాటు రాకముందే మీరు సరి చేసుకోవాలి. ప్రతిపక్షాలు మాట్లాడితే దాన్ని స్వీకరించేటువంటి గొప్ప మనస్సు ఉండాలి. మాట్లాడొద్దని చెప్పి అందరిని జైలు పెడుతూ పోతే ఏదో ఒక రోజు తిరుగుబాటు వచ్చి మీరు తిరగలేని పరిస్థితి వస్తుంది. వెంటనే బేషరతుగా ఈ ధర్నా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. బేషరతుగా కేసులన్నీ ఉపసంహరించుకోవాలి, వెంటనే విడుదల చేయాలి. రేవంత్ రెడ్డితో పాటుగా 40 మంది ఎంత రైతులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసు విత్డ్రా చేసుకొని ఉపసంహరించుకొని రైతుల భూములు గుంజుకోమని మాట ఇచ్చి మీరు మాట నిలబెట్టుకోవాలి. మాట నిలబెట్టుకోకుండా పట్టుదలకు పోయి కొట్లాడితే నష్టపోయేది మీరే, మీ చరిత్రనే నష్టపోయేది. మీరు ఎన్ని కేసులు పెట్టినా వాళ్ళు ఒంటరి కాదు. వాళ్ళ తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు, రైతులు, మొత్తం రైతులు, కులం లేకుండా అన్ని రకాల రైతులు అందరూ కూడా సన్నకార్చిన ప్రతి ఒక్క రైతు కూడా